న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆసక్తికరమైన కథనం ఏంటంటే, గుండె జబ్బులు, గుండెపోటుకు ప్రధాన కారణమైన కరోనరీ రక్తనాళాల్లో కొవ్వు చేరుకుని, ఇది బూతు వచ్చే వ్యాధులకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంటే మధుమేహం ప్రధాన కారణమని తేలింది. సో ఇది ఒక బండబూతు స్టేట్మెంట్. అంటే ఎల్డిఎల్ కారణమని ఇన్నాళ్ళు ఒక అబద్ధం చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే దానికంటే ప్రభావం ఏంటంటే చూపించేది డయాబెటీస్ అనేది ఎల్డిఎల్ కంటే, అంటే వీళ్ళు ఇన్నాళ్ళు ఏదైతే నమ్మేస్తూ వచ్చారో ఆ ఎల్డిఎల్ కంటే కూడా ప్రమాదకరమని తేల్చారంట. అంతర్జాతీయంగా గుండె జబ్బులపై జరిగిన పరిశోధనలో అనేక పరిశోధనలు ఈ విషయం వెల్లడైంది. సో డయాబెటీస్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి, వ్యాధి నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారంట. సో మామూలుగా బరువు తగ్గించడం, గుండె జబ్బులకి రక్షణ కల్పించాలంటే ఏం చేయాలి? మధుమేహమే కారణం. ఇప్పటివరకు గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ కారణమని భావిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఇతర జబ్బులు లేకుండా ఒక్క కొలెస్ట్రాల్తో గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారిలో కొవ్వు ఎంత తక్కువగా ఉన్నా, అంటే కొలెస్ట్రాల్, వీళ్ళు చెప్పే భాషలో లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నా రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే అవకాశం ఉందని, ఈ వ్యాధితో రక్తనాళాల్లో చీలికలు ఏర్పడతాయని చెప్పారు. రక్తనాళాల్లో చీలికలతో గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందంట. మధుమేహం అదుపులో లేని వారిలో 70 నుంచి 80% మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని తెలిసింది అని అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయంట. ఇదేదో గవర్నమెంట్ హాస్పిటల్ కథను రాశాడు విజయవాడది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి గుండె జబ్బుల ఓపీకి రోజు 200 మంది ఓపీ వస్తారంట. వారిలో డయాబెటిక్తో మందులు వాడుతూ వస్తున్న వాళ్ళు సగం మంది అంట. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్. సగం మంది వాళ్ళు ఉన్నట్టు. దీని మూలన ఏంటంటే వీళ్ళు చెప్పేది డయాలసిస్, చూపు మందగించడంతో రెటీనా దెబ్బతింటం, కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గడంతో, కుళ్ళిన పాదాలతో నిత్యం రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. జనరల్ ఇన్ఫెక్షన్ వార్డులో సగం మంది రోగులు మధుమేహంతో కలిగిన దుష్ఫలితాలతో వచ్చేవారే ఉంటున్నారు. జాగ్రత్తగా గమనించండి, వీళ్ళు చక్కగా ఫిగర్లు చెబుతున్నారు. అంటే ఒక హాస్పిటల్ తీసుకుని ఒక స్టడీ అనమాట, కేస్ స్టడీ. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉన్నారు వీళ్ళు చెప్తున్నారు. ఇది మొత్తం మిగతా అన్నిటి కూడా అన్వయించుకోవచ్చు. డయాలసిస్ కోసం వచ్చే వారిలో 70% మంది మధుమేహములు ఉంటున్నారు. నోట్ దిస్ పాయింట్. డయాలసిస్ కోసం వచ్చే వారిలో 70% మధుమేహులు ఉంటున్నారు. డయాబెటిక్ నెఫ్రోపతి. అట్లానే గుండె జబ్బు రోగుల్లో 40% మంది, పక్షవాతం రోగుల్లో 30% మంది మధుమేహులు ఉన్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఆఫ్థమాలజీకి ఓ రోజులో ఓ భారీ ఇది ఉందంట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందండి, ఇప్పుడు ఇన్నాళ్ళు ఎవడో పొకోడిగాడు కూర్చొని చెప్తూ ఉంటాడు, రామకృష్ణ గారు డైట్ చేసామండి, కిడ్నీ పోయిందని విన్నామండి. వింటారు అంతే, వీళ్ళు ఎక్కడో తెలియదు వీళ్ళకి. విన్నాం అంటే ఎవడో రాడు బయటికి, ఎక్కడో ఒకటి వచ్చింది. సో రామకృష్ణ గారు డైట్ బ్యాడ్. మరి ఏంద్ర బాబు, మరి డయాలసిస్కి వచ్చేవాళ్ళు 170 మంది మీ వాళ్ళేనంట, డయాబెటీస్ బాధితులేనంట. వాళ్ళ మరి మీ మందులు తీసుకునేలాగా వాళ్ళు ఎంక్వైరీ చేద్దామా? ఏ డయాలసిస్ సెంటర్కి వెళ్ళినా ఎవడుంటాడు? ఆ బీపీ వాడు మందులకి మిమ్మల్ని నమ్ముకున్నాడే కదా మునిగిపోయి పాడెక్కేది. చెప్పండి, డయాలసిస్ పాడెక్కేది ఎవరు? బీపీకి దీనికే కదా. సర్వనాశం చేసి కిడ్నీలు కొల్లబొడిచేది మీరు. మళ్ళీ దుష్ప్రచారం ఏమిటాళ్ళ మీదకి చూపించండి. నా డైట్ మూలంగా మళ్ళీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. ఇప్పటికీ కొంతమంది తెలిసి తెలియకుండా దుష్ప్రచారం చేస్తారు. ఓపెన్ ఆఫర్ పబ్లిక్లో ఎవరికైనా ఇస్తున్నా. నా డైట్ మూలంగా కిడ్నీలు కనుక పోయిన ఒక్క కేసు చూపిస్తే ఆడు 2 కోట్లు ఇస్తా. గీతల మల్లేసే కబుర్లు చెప్పినట్టు ఎవడో కిడ్నీ పోయినాడు, ఒక వారం రోజులు నా డైట్ చేశాడు కాబట్టి దీని మూలన వచ్చింది, ఇట్లాంటి సొల్లు మాత్రం చెప్పమాకండి దయచేసి. ఒక కిడ్నీ పోవాలంటే కనీసం 10 దశాబ్దం పైన పడుతుంది. ఒక 10 దశాబ్దం పడుతుంది యావరేజ్గా, ఇంకా పైనే పడుతుంది. 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా పడుతుంది. కిడ్నీ పూర్తిగా పోయే స్టేజ్కి రావాలంటే అన్నాళ్ళు పడుతుంది. 3 నెలలు నెయ్యి వేసుకుంటే అది ఏంటి, నెయ్యి వెళ్ళే ఫ్యాట్ అయితే లివర్లో, కిడ్నీకి వెళ్ళి ప్రాసెస్ అవుతుందా? గేదెల మలేసే నాలెడ్జ్, గేదెల మలేసే కవర్లు. ఎవరికైనా బుర్ర ఉందా? కిడ్నీ పోవడానికి ప్రధాన కారణాలు డయాబెటీస్. ఇదిగో ఇక్కడ చెప్పారు, సాక్ష్యం చూపిస్తున్నాను నేను. కిడ్నీ పోవడానికి ప్రధాన కారణాలు 70% అదే చెప్తున్నారు కదా. గుండె జబ్బులు రావడానికి కారణం డయాబెటీస్ అని చెప్తున్నారు కదా. డయాబెటీస్ తగ్గించగలిగినాడు ఎవడు ఈ ప్రపంచంలో? మొదటి రోజు పెంట కుప్పల మందులు పారేసి డయాబెటీస్ని అడ్రస్ రాకుండా టైప్ 1 టైప్ 2తో సహా ఏదైనా తరిమి కొట్టగలిగాడు ఎవరో? వీఆర్ డైట్. డయాబెటీస్ని ఒక ట్యాబ్లెట్ తగ్గినానని పెంచుకుంటూ ఇన్సులిన్ పోయేది ఎవరో? అల్లోపతి. ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గిన చరిత్ర లేని, అసలు ఒక తగ్గినాడు మొహం కూడా చూసిన చరిత్ర లేని వీళ్ళు వచ్చి ఏదో అక్కడ పోయిందంటే ఇక్కడ పోయింది అంటే ఎవడు ఒక దమ్మే లేదు. నేను మళ్ళీ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా మీడియాలో ఉండేవాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ. ఎవడన్నా పోయిందని అంటే ఎడంకాలు చెప్పి తీసుకొట్టండి ముందే అండి, పోయిందన్నా అండి. ఎందుకంటే అటు గీతలు మళ్ళేసేవాళ్ళు. మీరు దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఎప్పుడు చెబుతా ఈ మాట, ఇవాళ చెప్పట్లేదు, ప్రతిరోజు చెబుతా డే 1 నుంచి. ఏమీ లేక ఎదుర్కోవడానికి చేత కానప్పుడు పోతుంది. అరే ఆడు ఎవడో అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు ఆడు ఎవడో అన్నాడు, దున్నపోత తినింది అన్నాడు. అదిగో దున్నపోత తినిందంట అంట అని చెప్పడం ఏంటి? దున్నపోత ఎంత ఉందా, అసలు గీత ఎంత ఉందా చెప్పాలి కదా. మీరు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. మీరు చూసి రామకృష్ణ డైట్ ఓపెన్గా ఉంది, 3 లక్షల మందికి కోట్ల మంది చేశారు, పైగా అన్నీ ఏది కొట్టినా దొరుకుతాయి. ఇదిగో ఇందులో ఉండి ఫ్యాక్టరీ కిడ్నీని పాడు చేసిందా?
ఇందులో ఏదైనా వాల్నట్లు పాడు చేసినాయా, లేకపోతే 4 పిల్లర్స్ పాడు చేసినా, నిమ్మకాయలు పాడు చేసినా చెప్పాలి కదా ఎందుకు కిడ్నీ పాడవుతుందో. గేదెల మల్లేశ్వరుడు చెప్పినట్టు చెప్పడం ఏంటి, కిడ్నీ పోయింది అంట అని ఎట్లా నమ్ముతారు మీరు? దున్నపో తినిందంట అంటే ఎట్లా నమ్ముతారో ఇది కూడా ఎట్లా నమ్ముతారా? జ్ఞానం వద్దా? నా డైట్ మూలంగా ఎవరికైనా డయాబెటీస్ పోతుంది అనేది సూర్యుడు తూర్పునతో ఇస్తాడన్నంత సైన్స్. ప్రపంచంలో ఫెయిల్యూర్ కేసు అనేది లేకుండా 100%, 1000% సక్సెస్ రేట్తో డయాబెటీస్ తగ్గి తీరుతుంది కదా. మరి 70% రిస్క్ అక్కడే పోయింది కిడ్నీ పోవడానికి. ఇంకేంటి? బీపీ నా డైటే తగ్గించేది ప్రపంచంలో. ఇంకేంటి? ఊబకాయం పెద్ద సమస్య. నా డైట్లో తగ్గినట్టు ప్రపంచంలో ఏ విధానానికి తగ్గదు కదా ఊబకాయం. ఇంత అడ్వాన్స్ సైన్స్ ఎక్కడా లేదు కదా. ఇంకేంటి? బీపీ మందులు పారేసి డయాబెటీస్ పోగొట్టి ఒబేసిటీ 150 కిలోలను తగ్గించగలిగి రిపోర్ట్లన్నీ నార్మల్ చేసి కొలెస్ట్రాల్ 4 అంకెలు ఉండే ఫిగర్లని డబుల్ డిజిట్ చేసి ఇన్ని చేస్తాయంటే ఏంటి? ఎందుకు పోద్ది? గేదెల మల్లేశ్వరుడు కూడా చెప్పడు కౌరులన్నీ. ఎవరో దీపక్ అనే కార్డియాలజిస్ట్ కూర్చుని వారం రోజులు నెయ్యి వేసుకుంటే లేదా 10 రోజులు నెయ్యి వేసుకుంటే వెళ్ళి గుండె దగ్గర రక్తనాళాలకి బ్లాకులు వచ్చిన చూడండి అని చూపిస్తున్నాడు. అసలు ఎవడన్నా నవ్వుతాడు. ఇది ఇట్లాంటి అవగాహన, ఇట్లాంటి లేఖీ అవగాహనతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళంతా. భయం వేస్తుంది డాక్టర్ల. అలాంటి దీపక్ లాంటి కార్డియాలజిస్టులు ఆఫ్నాలజీని చూస్తే వీళ్ళు ఎంతమందిని బలి చేస్తున్నారు వీళ్ళకి ఈ ఆఫ్నాలజీతో. నెల రోజుల్లో 2 నెలల్లో నెయ్యి వేసుకుంటే రక్తనాళాలు 3 బ్లాకులు వచ్చి పూడిపోయి చూపించే అంత బ్లాకులు వచ్చేటైతే మన తాతలు ముత్తాతలు ఒక్కడ మిగిలేవాడా? ఎప్పుడు చిన్నప్పుడే పోయి ఉండేవాళ్ళు. ఇంత నెయ్యి వేసుకున్న రోజులు ఎవడన్నా పోయాడా? ఇట్లా ఏం చేయలేదు. ఇది ఏం చదువుకున్నాళ్ళ అసలు గేదెలు మలసేవాళ్ళు నాకు అర్థం కాని పరిస్థితి. దీపక్ లాంటి వాళ్ళు వేరే వాళ్ళు అంటలేదు. సో ప్రజలు ఇలాంటి నాలెడ్జ్ పట్ల అప్రమత్తంగా ఉండండి. సో ఇది చెప్పారు కదా, మీకు అర్థమైంది కదా. ఇంకా కింద గవర్నమెంట్ డాక్టర్లు చెప్పింది కూడా ఇదే చెప్పారు. కన్ఫర్మ్ చేస్తే ఫిగర్లతో సహా ఎంతమంది వస్తారు పర్సంటేజ్లు చెప్పినాక ఏం కావాలో తొక్కలో రీసెర్చ్ ఇంకా కాటానికి ఇట్లాంటివి వేయిస్తా నేను మీకు ఎవిడెన్స్లు కన్ఫర్మ్ చేసినాయి. ఎన్ని ఇవ్వాలి? అవి పోగొట్టేది ఎవరు? అటు మూల కారణం పోగొడితే జబ్బులంది పెరిగితే బోర తక్కువ వాళ్ళారండి. ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండండి. నేనైతే రెడీ. ఎవడైనా సరే నా కారణంగా కిడ్నీ పోయిందని చూపిస్తే అది కనుక ఖచ్చితంగా చూస్తే రుజువు చేయాలి కదా నా చేసినట్టు. ఊరినే చెప్తేలా నేను 2 కోట్లు ఇచ్చి జీవితంలో నేను ఎవరికి డైరీ చెప్పకుండా క్రిమినల్ బాధ్యత తీసుకుంటే కూడా నేను సిద్ధం. నేను వెళ్ళిపోతాను ప్రజా జీవితంలో శాశ్వతంగా. ఊరినే సొల్లుగా కూడా ముందు ఇక్కడ మాట్లాడేది ప్రజల కోసం నిలబడ్డ నాతో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీన్ని వేగ్గా మాట్లాడితే నేనైతే సహించనట్టు పరిస్థితులను. ఎందుకంటే ఇది నా మీద దాడి కాదు, ప్రజల మీద దాడి, ప్రజలకు జరిగే మేలు మీద దాడి, ప్రజలకు జరిగే మంచి మీద దాడి. అంత అప్రమత్తంగా ఉండండి ఇలాంటి వాళ్ళ పట్ల. థ్యాంక్ యూ.